వాళ్ళు లేకపోవచ్చు, వారి వారసురాలు ఉంది, వారికొక మనవరాలుంది. ఎప్పటికైనా ఆవిడ తిరిగి వస్తుంది, ఆస్తిపాస్తులన్నీ ఆవిడకే చెందుతాయి. లేని వాళ్ల గురించి ఎక్కువ ఆలోచించకూడదు చామంతి. అది ఉందో చచ్చిందో తెలీదు. వస్తే రానివ్వు, వచ్చినప్పుడు చూద్దాం. ఈలోపు ఆస్తులన్నీ నా పేరు మీదకు మారితే ఆ తర్వాత ఆవిడ వచ్చినా కూడా చెయ్యగలిగేదేముంది? అది ఎప్పటికీ జరగదు. ఆ సంస్థానాన్ని నమ్ముకుని ఎంతో మంది బ్రతుకుతున్నారు. ఎన్నో ఊళ్ళల్లో ఎంతో మందికి సేవలు అందిస్తున్న సంస్థానం అది. ఎంతో మంది పేద ప్రజలు వాళ్ళు ఉన్నా లేకపోయినా రాజుగారు రాణిగారి పేర్లు చెప్పుకుని బ్రతుకుతున్నారు. అలాంటిది ఆ ఆస్తి నీ చేతుల్లోకి రావడం అంటే వాళ్ళందరి బ్రతుకులు నీ చేతుల్లోకి రావడం, వాళ్ళ నోటి దగ్గర తిండి తీసి నీ చేతుల్లో పెట్టడం. నీ ఒక్కడి కోసం, మా స్వార్థం కోసం అంతమందిని బాధ పెట్టలేము. చనిపోయిన రాజుగారికి రాణిగారికి ఆత్మశాంతి లేకుండా నేను చేయలేను. సరే, అయితే మీరంతగా నీతికి నిజాయితీకి కట్టుబడ్డప్పుడు నేను కూడా నిజాయితీగా ఉన్నదున్నట్టుగా చెప్పేయాలి కదా. మీరిద్దరూ అక్క చెల్లెళ్ళు. నువ్వేమో రామచంద్రయ్య పెద్ద కూతురువి, నువ్వేమో చిన్న కూతురువని రమాదేవి గారికి చెప్పేస్తాను. చెప్పుకుంటే చెప్పుకో, ఏమవుతుంది? మహా అయితే ఇంట్లో నుంచి గెంటేస్తారు, అంతే కదా. నీ బెదిరింపులకి భయపడాల్సిన అవసరం నాకు లేదు. హే, నీదేం పోయిందే? నీ పాటికి నువ్వు వెళ్ళిపోతావు. నా తెలివితేటలతో ఈ ఇంటి వరకు వచ్చి ఈ ఆస్తిని అనుభవించకుండా నేను నీతో పాటొచ్చి 4 ఇళ్లలో పని చేయాలా? తనకి నేనేదో సర్ది చెప్పుకుంటున్నానుగా, మధ్యలో నువ్వెందుకు మాట్లాడతావు? నువ్వు వెళ్ళిక్కడి నుంచి. తనేం మాట్లాడుతున్నాడో నీకు అర్థం అవుతుందా? అతను అడుగుతుంది సంస్థానం ఆస్తుల్ని గురించి కాదు, ఆ సంస్థానాన్ని నమ్ముకున్న కొన్ని వందల మంది బతుకుల్ని. ఇచ్చేస్తావా? అది నీకు సంబంధం లేని విషయం. రాజుగారి కోసం రాణిగారి కోసం ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నావు?